ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి ఆప్ స్టేట్ కన్వీనర్ బుర్రా రామగౌడ్ గారు ఉన్నారు. రామగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామగౌడ్ గారు, అంటే మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ కాక్రోచ్ ఉద్యమం దగ్గర నుంచి మోడీ గారు డైరెక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చారు. స్నాప్చాట్ కూడా యూజ్ చేస్తున్నారంట. మంత్రులందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ అవి యూజ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఆర్ఎస్ఎస్ నాయకుల వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే కొన్ని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మోడీ షాలకి ఈ జంజీ భయం పట్టుకుంది అనుకోవచ్చా మనం? డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా అండి, ఎందుకోసం అంటే గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఈరోజు పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా కావచ్చు, పెద్దలు అందరూ కూడా మనం అందరం చూస్తున్న విషయమే. ముఖ్యంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇటు ప్రజల కష్టాలు, అట్లాగే యువత కష్టాలు, అట్లాగే రైతుల కష్టాలను విస్మరిస్తే ఖచ్చితంగా తిరుగుబాటు తనం ఎదురవుతుందనేది నిజం. ఇది మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు రైతు ఉద్యమాలని చాలా సింపుల్గా కొట్టేసిన కేంద్ర ప్రభుత్వం తర్వాత సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేసింది. దాని తర్వాత కూడా ఏదైతే జంజీ యువత ఉద్యమాన్ని కూడా నీరు కార్చేలా రకరకాలుగా డిజిటలైజర్, అంటే మోడీ అంటేనే డిజిటల్, సో రకరకాలుగా వ్యూహాలు పన్ని కూడా ఈరోజు దాన్ని ఆ వ్యూహాన్ని కూడా ఛేదించలేకపోయారు. ఎందుకోసం అంటే యువత ఎదురు తిరిగితే ఈ దేశంలో యువత ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో మనం కళ్ళారా కూడా చూడగలిగాం. సో ఇప్పుడు వాళ్ళ దాంట్లో అంతర్మదనం స్టార్ట్ అయిందని నిజం ఖచ్చితంగా. ఎందుకోసం అంటే వాళ్ళే చర్చించుకుంటున్నారు ఈరోజు. సో ఏమని, ఈరోజు ఈ దేశ ప్రజలకి బీజేపీ పార్టీగా మనం ఏం చేశాము, ఏం చేయబోవాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, అసలు ఏం చేయలేకపోయామనేది వాళ్ళ అంతర్మథనం. బయటికి డిజిటల్ మీడియా ద్వారా మోడీ గురించి ఓహో ఆహో అని చెప్పుకున్నా కూడా ఈరోజు ఏదైతే అయోధ్యలో 200 కోట్ల స్కామ్ జరగడం కాంచెల్లి మొదలు పెట్టేస్తే ఈరోజు పేపర్ లీక్స్, అలాగే రైతు ఉద్యమాల నుంచి మొదలు పెడితే అప్పుడు కూడా నల్ల చట్టాలు తీసుకురావడంలో, సో దేంట్లో కూడా వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు అనేది నిజం. సో కాబట్టి ఖచ్చితంగా దేశ యువతని చూస్తే ఈరోజు ప్రధాని మోదీ భయపడుతున్నాడు. నేను ప్రధాని మోదీ అనే కాదు, ఈరోజు ఆ పొజిషన్ లో ఉన్న ఏ పార్టీ అయినా భయపడాల్సిందే. మనం కళ్ళు నెత్తికెక్కితే అంటే ఏది పట్టించుకోము అనే పరిస్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారైంది. కాబట్టే యువత రోడ్ల మీదకి ఎక్కి దెబ్బలు తిన్నా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా మనం ఏ న్యాయం కోసం అడుగుతున్నాము, ఏ న్యాయం కోసం అయితే ముందుకు వచ్చాము అనేది వాళ్ళు చెప్పగలిగారు. సో లాస్ట్ టైం మనం జంజీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీగా వాళ్ళకు ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఈరోజు రాజకీయ పార్టీగా కాదు, స్వతంత్రంగా పార్టీలు అంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము ముందున్నాము. అంటే ప్రభుత్వం దగ్గర చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని లెక్క. సో మేముగా యువతగా ఈరోజు ఏ పార్టీలో ఉన్న యువత అందరూ కూడా ప్రశ్నించారు. ఈరోజు నీటి ఉద్యమంలో రోడ్ల మీదకి ఎక్కిరు అందరు కూడా, అన్ని పార్టీలు కూడా. ఇంకా బీజేపీకి తెలియదు, బీజేపీ పార్టీ నాయకులు కూడా కింద కూడా వాళ్ళని తిట్టుకుంటూ, అంటే ఎందుకు విద్యార్థులందరూ ఉద్యమాలు చేస్తుంటే, యువత అందరూ రోడ్ల మీదకి ఎక్కుతుంటే మా వాళ్ళు మమ్మల్ని కట్టడి చేస్తున్నారనే పరిస్థితి కూడా వచ్చింది. సో ఏది ఏమైనా ఈరోజు రైతు ఉద్యమాలే కావచ్చు, యువత ఉద్యమాలే కావచ్చు, అలాగే ఇప్పుడు పెట్రోల్ E20 ఇథనాయిల్ తీసుకురావడమే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వయం కృపరాధం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలను ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఈరోజు మోదీకి ఇంత పెద్ద అంటే అతని క్రేజ్ మసకబారుతుంది అనేది నిజం. సో మోదీ గారు చేస్తున్న, మోదీ అండ్ మోదీ షా టీం చేస్తున్న ఏవైతే తప్పులు ఉన్నాయో ఈరోజు చాలా మంది ప్రజలు గుర్తించారు. ప్రజలందరూ కూడా వాటిపైన ప్రశ్నించడానికి, ప్రజల గొంతుగా బయటకు వచ్చి ప్రజల గొంతుకగా ప్రశ్నించడానికి ఈరోజు యువత ముందుకు వచ్చి పార్టీలను ప్రశ్నిస్తారు. సో ప్రశ్నించడంలో తప్పు లేదు. ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు ఏ పార్టీని ప్రశ్నించే అవసరం ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా మోదీ యొక్క ప్రభావం తగ్గుతుంది అనేది నిజం. సో యువత ఎలా అయితే వాడుతున్నారో ట్విట్టర్ కావచ్చు, ఈరోజు మిగతా మీరు కొంచెం చూడొచ్చు, మనం రానున్న 2-3 రోజుల క్రితం కూడా చూడొచ్చు ఆంక్షలు. ఏది ట్విట్టర్ పైన కానీ ఫేస్బుక్ పైన కూడా ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈరోజు యువతకి ఏ మీడియా సపోర్ట్ లేదు. ఈరోజు నీట్ జరిగిన ఏదైతే ఉద్యమం పైన యువత ఉద్యమం చేసిందో, జంజీ ఉద్యమం చేసిందో, వాళ్ళకి ఎవరికి కూడా మీడియా మద్దతు రాలేదు. సోషల్ మీడియా ద్వారానే మద్దతు అంతా కూడగట్టుకోగలరు. మోదీ మళ్ళీ తప్ప ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియాలన్నింటినీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి అకౌంట్లను కూడా ఈరోజు
దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి, టెంపరీ క్లోజ్కి దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు. అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ కట్టడి చేసి మనమేదో ఈ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టకుండా చేసుకోవాలి అనే ధోరణిలో ఉంది. కానీ ప్రజల సమస్యలను తీర్చే ధోరణి లేదు. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పేది ఎవరు ఉన్నారంటే, ఒకవైపు రైతులు, ఒకవైపు యువత. వీళ్ళిద్దరు కూడా ఈ దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలని ఖచ్చితంగా దేశ ప్రజలకు తెలిసేలా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంత ఉద్యమం వచ్చింది, ఖచ్చితంగా అంతర్మదనం చేసుకోవాల్సిందే బీజేపీ పార్టీ. అది లేదు కాదు, బీజేపీ నాయకులు లేదు లేదు మా పార్టీ మళ్ళీ మంచిదే, మా మా మోదీకి అన్న తీటుగా ఈ దేశంలో ఎవరు లేరు అంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. మళ్ళీ ప్రజల ముందు వాళ్ళు ప్రజలకి ధీటుగా, ప్రజలకి ఎదురుగా, యువతకి ఎదురుగా మళ్ళీ వెళ్తున్నట్టేనని ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తుంది.